హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు సుజాత. సుజాత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాలనగర్ నుంచి. ఓకేనండి. సో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. మీ పాప పుట్టిన తేదీ, టైం చెప్పండి. హలో హలో, మీ పాప పుట్టిన తేదీ, టైం చెప్పండి. నమస్తే గురుగారు. చెప్తాడు సార్ చెప్తాడు. హలో, అదే మా పాప గురించి చెప్పండి, అదే తెలుసుకోవాలనుకుంటున్నా. మీ పాప పుట్టిన తేదీ, టైం చెప్పండి. 2006 May 11th. మే 11th 2006. మార్నింగ్ పుట్టింది 10:30కి. మే 11th 2006 మార్నింగ్ 10:30. 10:30 గురువారం. ఏ ఊర్లో పుట్టిందమ్మా పాప? ఐడిపిలో. ఇక్కడ హైదరాబాద్ లో. ఓకే. హైదరాబాద్. సార్, పాప గురించి ఏ విషయంగా తెలుసుకోవాలనుకుంటున్నారు? చదువు గురించి. ఓకేనండి, మాట్లాడండి. గురుగారితో మాట్లాడి మీ సమస్యను తెలియచేయండి. అమ్మా, మీ అమ్మాయి చిత్తా నక్షత్రం 3వ పాదము కర్కాటక లగ్నంలో పుట్టిందమ్మా. అయితే లగ్నంలో శని ఉండగా పుట్టింది కాబట్టి కొంచెం డల్నెస్, లేజినెస్ ఎక్కువ ఉంటది. కొంత కలవదు, ఎవరితోని కలివిడిగా ఉండదు. మాట తీరు కూడా కొంచెం అది పుట్టుకతో వస్తుందమ్మా. దాన్ని కంట్రోల్ చేయడానికి మీ అమ్మాయి పేరు మీద ఆంజనేయ స్వామికి నెలకి ఒక మంగళవారం, అంటే నెలలో ఒక మంగళవారము ఆ అమ్మాయి పేరు మీద సింధూరం పోయించండి ఆంజనేయ స్వామికి. దానివల్ల అమ్మాయి మైండ్ సెట్ మారుతుంది, యాక్టివిటీ పెరుగుతుందమ్మా. ఇది కాకుండా పగడపు ఉంగరం అమ్మాయికి వేయించండి. ఇలా ఎడమ చేతి ఉంగరం వేలకి కనీసం 1 క్యారెట్ నుంచి 2 క్యారెట్లు వేయించండి. అలా వేయడం వల్ల అమ్మాయి బ్రెయిన్ కొంచెం యాక్టివేట్ అయ్యి కొంచెం హుషారు పెరుగుతుంది, చదువులో కూడా రాణిస్తుందమ్మా. రైట్.